అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర ప్రస్తుతం దాదాపు $4,000లకు చేరింది. సో డాలర్తో మన రూపాయి విలువ పోల్చుకుంటే ప్రస్తుతానికి ఈరోజు $88.79గా ఉంది. సో ఆ ధరలను అనుసరించి హైదరాబాద్లో తులం అంటే 24 క్యారెట్ల బంగారం ధర $1,23,420కి చేరింది. 2 క్యారెట్ల తులం బంగారం ధర చూస్తే $1,10,700 దగ్గర చేరింది. ఈరోజు హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి ధర చూస్తే $1,54,000 పలుకుతుంది. సో ఇలా ఊహించని విధంగా బంగారం రేట్లు పెరుగుతున్నాయి. వెండి కిలో అయితే దాదాపు 2 లక్షలకి చేరిన ఆశ్చర్యపోవక్కర్లేదు. అలాగే బంగారం 24 క్యారెట్ల తులం బంగారం మాత్రం 1,50,000కి అత్యంత త్వరగా చేరుతుందనే ఇప్పుడు రికార్డులు చూస్తుంటే మనం చెప్పొచ్చు క్లియర్గా. సో తాజాగా బంగారం ధరలు రోజు రోజుకి పెరుగుతున్నాయి. సామాన్యుడు అసలు అటువైపు చూసే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో సామాన్యులు అంటే మధ్యతరగతి అవ్వచ్చు, బిలో మిడిల్ క్లాస్ అవ్వచ్చు, ఎవరు కూడా బంగారం కొనే ఆసక్తి చూపించడం లేదు. సో దీనివల్ల వ్యాపారం రోజు రోజుకి తగ్గుతుందని వ్యాపారవేత్తలు చెప్తున్నారు. బంగారం ధరలు రోజు రోజుకి ఆకాశాన్ని అంటడంతో చాలా మంది పర్సనల్ లోన్లు లేదా వేరే లోన్లు మానేసి తమ దగ్గర ఉన్న బంగారాన్ని బ్యాంకుల్లో కుదవపెట్టి సో బెటర్ అని ఆలోచిస్తున్నారు. అయితే మార్కెట్ నిపుణులు మాత్రం ఈ టైంలో బంగారాన్ని కుదవపెట్టడం కానీ బంగారం మీద అప్పు తీసుకోవడం కానీ మంచిది కాదు అని చెప్తున్నారు. అయితే ఈ పసిడి ధరలు ఊహించని స్థాయిలో పెరగడానికి చాలా కారణాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా అమెరికాలో షట్ డౌన్ పరిస్థితి కూడా ఒక కారణం అంటున్నారు మార్కెట్ నిపుణులు. అమెరికాలో షట్ డౌన్ కారణంగా అగ్రరాజ్యం యొక్క ఆర్థిక వ్యవస్థకు సంబంధించి ఎలాంటి సమాచారం బయట ప్రపంచానికి తెలియట్లేదు. అక్కడ ఎవరు ఉద్యోగులు పనిచేయట్లేదు. ప్రస్తుతం ప్రభుత్వం షట్ డౌన్లో ఉంది. ఆ ప్రభావంతో అసలు ఏం జరుగుతుంది, అమెరికాలో ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంది అనేది ప్రపంచ దేశాలు వేటికి తెలియట్లేదు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ తన మానిటరీ పాలసీ నిర్ణయాలకు కూడా ఈ డేటా అనేది చాలా కీలకంగా ఉంటుంది. సో అది తెలిసే అవకాశం లేదు ఇక్కడ. దానికి తోడు అమెరికాలో ఈ షట్ డౌన్ అనిశ్చితి ఎన్ని రోజులు ఉంటుంది అనేది క్లారిటీ లేదు. గతంలో అయితే కొంచెం త్వరగానే, అది కూడా ట్రంప్ ఉన్నప్పుడే గతంలో ఈ షట్ డౌన్ పరిస్థితి వచ్చింది. అప్పుడు కొన్ని రోజులకే ప్రత్యక్ష పార్టీ ఒక రాజీకి రావడం త్వరగానే షట్ డౌన్ ముగిసింది. కానీ ఈసారి చాలా అనిశ్చితి కొనసాగుతుంది. ఎవరు ట్రంప్తో రాజీ కుదుర్చుకోవడానికి ముందుకు రావట్లేదు. కాబట్టి ఎలాంటి అనిశ్చితి ఉంటుందో తెలియని పరిస్థితి నేపథ్యంలో బంగారం ధర కూడా రోజు రోజుకి తారస్థాయికి చేరుతుంది. ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గిస్తుందనే ప్రచారం కూడా ఉంది. అలాగే డాలర్ ఇండెక్స్ కూడా చాలా వరకు క్షీణించింది. దీంతో పాటు అమెరికా బాండ్ల రాబడి కూడా పూర్తిగా పడిపోయింది. సో ఇవన్నీ కలిపి బంగారం ధరలు పెరగడానికి పరోక్షంగా ప్రభావం చూపిస్తున్నాయి. మరోవైపు భౌగోళిక అనిశ్చిత పరిస్థితుల కారణంగా డాలర్కు బదులు కేంద్ర బ్యాంకులు కూడా పసిడి నిల్వలను పెంచుకోవడం కూడా ఈ బంగారం డిమాండ్ పెరగడానికి ఒక కారణమని మార్కెట్ నిపుణులు చెప్తున్నారు. బంగారం రోజు రోజుకి పెరగడంతో కొనాలా వద్దా అనే సంశయంలో కూడా చాలా మంది ఉంటున్నారు. తెలిసిన ద్వారా ఇప్పుడు ఎలా ఉంది, అసలు బంగారం రేట్లు ఎప్పుడు తగ్గుతాయి, కొనడం మంచిదా లేదా అని చాలా మంది ఆరా తీస్తున్నారు. అయితే మార్కెట్ నిపుణులు ఖచ్చితంగా ఇప్పుడు బంగారం జోలికి వెళ్ళకపోవడమే మంచిది అని సూచిస్తున్నారు. అలాగని